ఈరోజు మనం వైటమిన్ ఈ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అంటే ఎలాంటి కండిషన్స్లో వైటమిన్ ఈ అడ్వైస్ చేస్తారు క్లినికల్గా, డైలీ డోస్ ఎంత తీసుకోవాలి, ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇది ఎలాంటి ఫుడ్లో మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వైటమిన్ ఈ వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా, హెయిర్, నెయిల్స్ ఇంకా స్కిన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. కాస్మెటిక్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారని. అండ్ ఇది వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఫస్ట్ బ్రీఫ్గా యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటో చెప్తాను. మన బాడీలో సెల్స్ ఏవైతే ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏజింగ్ ఫాస్ట్గా అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి జనరేట్ అయ్యి అక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ అవ్వడము జరుగుతుందనమాట. అట్లా అవ్వకుండా ఉండడానికి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ సెల్ఫ్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది కొన్ని. అంటే ఇప్పుడు గ్లూటథయోన్ అని, లెనోయిక్ యాసిడ్ అని కొన్ని ఉంటాయి. మనం సప్లిమెంట్స్ త్రూ తీసుకునే యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటివి ఎక్కువగా అంటే వైటమిన్ సి ఇంకా ఈ. ఈరోజు మనం వైటమిన్ ఈ గురించి డిస్కస్ చేద్దాము. ఇది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి డీజనరేటివ్ డిసీజెస్లో అడ్జువెంట్ థెరపీగా వాడతాం అనమాట. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో వచ్చే మతిమరుపు, అల్జిమర్స్లో, ఇంకా ఏజింగ్ వల్ల వచ్చే కంటి సంబంధిత ఇబ్బందుల్లో, క్యాటరాక్ట్స్లో కానివ్వండి, మాలిక్యులర్ డీజనరేటివ్ డిసీజ్ అంటాము, ఇలాంటి కండిషన్స్లో వాడతాము. కొన్ని రకాల క్యాన్సర్స్ ప్రివెన్షన్లో, ఎస్పెషల్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రివెన్షన్లో కూడా ఉపయోగిస్తారు. ఇంకా ఆడవాళ్ళలో వచ్చే ప్రీమెనిస్ట్రల్ సిండ్రోమ్ అంటాము, మెనిస్ట్రేషన్ సైకిల్ అప్పుడు మనకి పొట్ట నొప్పి రావడం కానీ, యాంగ్జైటీ కానీ, బాడీలో వాటర్ రిటెన్షన్కి అట్లాంటప్పుడు కూడా వైటమిన్ ఈ ఉపయోగిస్తారు. అండ్ కొన్ని రకాల చర్మ సంబంధిత ఇబ్బందులకి లైక్ ఎగ్జిమా ఇట్లాంటి కండిషన్స్లో వాడతాము. ఆడవాళ్ళలో వచ్చే ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము, బ్రెస్ట్ క్యాన్సర్స్లో లంప్స్ ఉన్నప్పుడు వేరే ఎసెన్షియల్ ఆయిల్స్తో పాటు వైటమిన్ ఈ కూడా అడ్వైస్ చేస్తారు. అండ్ దీన్ని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కూడా ఉపయోగిస్తారు. ఎక్కువగా వాడితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే మనకి బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా అవుతుంది, బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడకపోవడమే మంచిది. అండ్ డైలీ డోస్ రిక్వైర్మెంట్ వచ్చేసి 1 గ్రామ్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. మనం రెగ్యులర్గా తీసుకునే ఏవియాన్లో 400 mg ఉంటుంది. అది ఓడి డోస్ కానీ బీడీ డోస్ కానీ అపాన్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఎవరైతే ఫిజిషియన్ కానీ గైనకాలజిస్ట్ కానీ అడ్వైస్ చేస్తేనే యూస్ చేయండి. కంటిన్యూస్గా ఆఫ్ లేబుల్గా యూస్ చేయడం అస్సలు మంచిది కాదు. అండ్ ఇది ఎలాంటి ఫుడ్లో మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది అంటే నట్స్లో, ఎస్పెషల్లీ ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పీనట్స్, హేజిల్ నట్స్, బ్రెజిల్ నట్స్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి దొరికే వాటిల్లో మ్యాంగోస్లో, రైస్ బ్రెయిన్ ఆయిల్లో, పాలకూరలో, ఎగ్స్లో, సాల్మన్ ఫిష్లో, బ్లాక్బెర్రీస్, కివి, అవకాడో ఇట్లాంటి మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో వైటమిన్ ఈ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.